కేన్ మామో ఇప్పటివరకు నేను కొట్టిన సెంచరీలన్నీ వేరే దేశాలపైనే. ఇండియా పైన ఇంతవరకు నేను హాఫ్ సెంచరీ కాదు కదా, అట్లీస్ట్ ఒక 30 రన్లు కూడా దాటిచ్చాక అయితలేదు. ఈ మ్యాచ్లో పక్కా ఒక సెంచరీ కొట్టి నా తడాక చూపిస్తా. నాకైతే అర్థమైంది, నువ్వు ఇండియా అనేసి ఇండియా పైన ఆడతలేదు. 23 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా అట్లే చేస్తవి, లాస్ట్ లీగ్ మ్యాచ్లో కూడా అట్లే చేస్తవి. నువ్వైతే ఈ మ్యాచ్లో కూడా అట్లే చేస్తావు, నాకైతే అర్థమైంది. అంత సీన్ లేదా కేన్ మామ, నేనైతే పక్కా న్యూజిలాండ్ ప్లేయరే. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రచిన్ రవీంద్ర ఆడించే ఆట చూసుకో ఎట్లుంటుందో. అరే రచిన్, నువ్వైతే ఈ మాట మీద నిలబడి మ్యాచ్ అయిపోయిన తర్వాత కనబడు, నీకు ఏది కావాలో అది చేసి పెడతా. హలో ఇండియన్ ప్లేయర్స్, లాస్ట్ మ్యాచ్ చూస్తారు కదా, సెమీఫైనల్లో 2 సెంచరీలు ఈజీగా లేప్ పారేస్మి, ఈజీగా 360 370 కొట్టి పారేస్మి. ఈ మ్యాచ్ లో కూడా అదే చేస్తాం, పక్కా 400 టార్గెట్ చేస్తాం. అరే ఓకే, నువ్వు మ్యాచ్ ఆడుతా ఉండేది పాకిస్తాన్ లో కాదు, దుబాయ్ స్టేడియం. దుబాయ్ అంటే 350 దాటితే ఒక మంచి స్కోర్ అని అర్థం. ఇలాంటి బౌలింగ్ కి అనుకూలంగా ఉండే స్టేడియంలో 300 దాటాలంటే మనుషుల వల్ల అయితే అవ్వదు, ఏలియన్స్ సూపర్ మ్యాన్ల వల్లనే అవుతుంది, మనట్ల వాళ్ళ వల్ల అస్సలు అవ్వదు. ఏ సూపర్ మ్యాన్ అయితే మా టీంలో ఒకే ఒక్కడున్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ద సూపర్ మ్యాన్. అయితే పక్క మేము 300 కొడతామన్నమాట. ఏ ఫిలిప్స్ తో పెట్టుకుంటే ఒక్కొక్కరికి ఫిలిం ఎట్లా పగిలిపోతుంది. సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ లాస్ట్ మ్యాచ్ లో చూసారు కదా ఎట్ట బ్యాటింగ్ చేస్తున్నావు. ఒక రన్ తగ్గింది అనుకోండి, అయినా కూడా పర్లేదు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఒక రన్ కి ఇంకొక 51 రన్ వేసి సెంచరీ కొట్టి నా పవర్ చూపిస్తా గ్లెన్ ఫిలిప్స్. అరే ఫిలిప్స్, నువ్వైతే పట్ట పగలే కలల కంటా ఉండవు. ఇక్కడ ఉన్నది గుండు సెమి మొండి సెమి తెలియదానికి. ఆ బల్బునైతే ఫస్ట్ బాల్కే వికెట్ చేసి దొబ్బుతా. నేను అరాకొర ఫామ్ లో ఉండి అరాకొర ఫిట్నెస్ తో ఉంటేనే వికెట్లు ఇట్లు తీస్తా. అదే ఫుల్ ఫామ్ ఫుల్ ఫిట్నెస్ తో ఉండి అంటే మీరు వస్తామే ఫస్ట్ నుంచే. మా షమీనే కాదు, ఇక్కడ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి ఉండడానికి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడైతే పీక్ ఫామ్ లో ఉంటా, అర్థం చేసుకోండి. మేమిద్దరు పేసర్తో ఆడుతూ ఉన్నామంటే నా పైన ఉండే నమ్మకం అట్లాంటిది. ఈ మ్యాచ్ లో కూడా పక్క ఒక 5 వికెట్లు తీసి నా పవర్ చూపిస్తా. చక్రవర్తి వరుణ్ చక్రవర్తి. నువ్వే కదా లాస్ట్ మ్యాచ్ లో మా పైన 5 వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించింది. దానికి రివెంజ్ ఉంటుంది, పక్కా ఉంటుంది, ఈ మ్యాచ్ లోనే ఉంటుంది. ఏముండేది నా మొలతాడులో తాయెత్తు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో మీ పైన తీర్చుకునేది రివెంజ్, మీరు మా పైన తీర్చుకునేది కాదు. మీరు గెలిచిన 2 ICC ట్రోఫీలు కూడా అది మా పైనే. 2000 లో మీరైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో మమ్మల్ని దారుణంగా పిసికిండ్రు, దానికి రివెంజ్ అయితే ఇక్కడ తీర్చుకుంటాం. అలాగే 2019 ధోని రన్అట్ కూడా మర్చిపోతాం అనుకోకండి. ఇంకొకటి కూడా పెండింగ్, 2021 T20 వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ లో మమ్మల్ని ఓడించినారు, దానికన్నిటికి కలిపి ఈ మ్యాచ్ లో రివెంజ్ తీర్చుకుంటా. అరే కోహ్లీ బ్రో, మీరేమన్నా రివెంజ్ బుక్ అనేది ఏమన్నా మెయింటైన్ చేస్తా ఉండారా ఏంది? పొల్లు పోకుండా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఓడిపోయామో అంతా చెప్తా ఉండారు. నువ్వు అన్ని చెప్పు కూడా కొన్ని అయితే మర్చిపోయావు. లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ మీ హోమ్ గ్రౌండ్ లోనే మేము గెలిచింది, అట్లాగే WTC ఫైనల్ కూడా గెలిచాం. అరే శాండ్నరు, నీ నోరైతే సైలెంట్ గానే ఉండదా? మర్చిపోయిన వాటిని కూడా మళ్ళీ గుర్తు చేసి వాళ్ళని ఎందుకు రగిలిస్తున్నావు? దా కసిపైన ఈ మ్యాచ్ గెలిచేసా ఏం చేస్తావు? థ్యాంక్స్ భయ్య శాండ్నరు, కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇది గుర్తు చేసావు. 2021 WTC లో ఫైనల్ కెప్టెన్ ఎవరు? నేనే. దానికి రివెంజ్ అన్నా ఉండాలి కదా, ఈ మ్యాచ్ లో తీర్చుకుంటాంలే. షట్, ఈ ఆస్ట్రేలియాకి సపోర్ట్ చేసి వేస్టే. వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసింటామో మ్యాచ్ గెలుస్తారేమో అని సెమీస్ లో, వాళ్ళకంతా చేసి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు న్యూజిలాండ్ కన్నా చేద్దాం, వాళ్ళన్నా గెలుస్తారేమో. అరే చిన్న కొడుకు రిజ్వాను, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళైతే పక్క మ్యాచ్ మింగుతుంది. అట్లయితే ఈ మ్యాచ్ నువ్వు న్యూజిలాండ్ కి సపోర్ట్ చేస్తున్నావా? అయితే వాళ్ళు కూడా వస్తామే. అరే వైట్ లిప్స్టిక్ శని రిజ్వాను, నువ్వైతే దయచేసి మా టీంకి అయితే సపోర్ట్ చేయమాకరా స్వామి. మేమే ఏదో ఒకటి చేసి మ్యాచ్ గెలుచుకుంటాం, నీ సపోర్టే అవసరం లేదు. ఏంది మా సపోర్టే అవసరం లేదా? లీగ్ స్టేజ్ లో మా సపోర్ట్ బట్టే మీరైతే సెమీస్కి పోయింది, ఫైనల్ కి పోయింది. ఇప్పుడు మా సపోర్ట్ అవసరం లేదంటారా? జింబాబర్టీ, మీరు మాకు సపోర్ట్ అవసరం లేదు. మీరు ఎవరికన్నా సపోర్ట్ చేసుకుని మ్యాచ్ గెలిచేది మాత్రం మేమే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కప్పు కొట్టేది మేమే, టీం ఇండియానే. అరే రోహిత్ బ్రో, మ్యాచ్ కంటే ముందు టాస్ ఇస్తారు, మీకు దమ్ముంటే టాస్ గెలవండి. వరుస పెట్టి ఓడిపోతున్నారంట కదా. టాస్ మీరేసినా మేమేసినా, టాస్ మీరు గెలిచినా మేము గెలిచినా, ఫస్ట్ బ్యాటింగ్ మీరు ఎత్తుకున్నా మేము ఎత్తుకున్నా, మ్యాచ్ గెలిచేది ఇండియానే, ఇదైతే ఫిక్స్. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఇండియా ఎంత స్కోర్ కొడితే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.